కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అథారిటీ, వాళ్ళే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు. ఇది యాక్సిడెంట్. ఆయన చనిపోయిన మాట వాస్తవం. పోస్ట్ మార్టం చేశారు, యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ట అవుతుంది? ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు? ఈనాళ్ళు ఆ వార్త. ఇది కూడా అంతే. జగన్ వాహనానికి సింగయ్య బలి. బలి అంట. ఏంటి మాట నాకు అర్థం కాల. ఎందుకంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం. నేను ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు, పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు. ఆయన స్వభావం అలాంటిది. ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలని, మరో వాహనానికి తగలని, లేకపోతే మరొకటి జరగని, ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం. వీళ్ళేంటి బలి అంట నాకు అర్థం కాల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారు వేసుకెళ్ళి గుద్దేశాడు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ రకరకాల కథనాలు ఏవో తీసుకొస్తున్నారు, నాకు అర్థం కానటువంటి కథనాలు. ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి, నాకు అర్థం కానటువంటి వ్యవహారం. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది. అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విజయవంతమైంది. దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద. రాత్రి ఒక కేసు పెట్టారు, వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు నాకు రాత్రి 10ంటికి. అనేక మంది మీద, పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సుధీర్ భార్గవ్ రెడ్డి మీద కేసు పెట్టారు, గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఏం చేసినా సరే వెళ్తే ఆయనంట బెట్టింగ్లు గట్టి చచ్చిపోయాడని ఆయన మీద పెడతారు. నాకు తెలుసు బాగా రెంటపాళ్ళ గ్రామంలో బెట్టింగులు కాదు అది. ఈ రకంగా దుష్ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా ఊహకందని విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ జరిగింది, దురదృష్టకరం. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. అందుకనే ఆయనకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మేమందరం వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించాం. పోలీసులు వారిని ఏదేదో చెప్పమంటే వారు చెప్పం, మేము జరిగిందే చెప్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి, బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి. ప్రమాదం అంటే ఫ్యాక్ట్స్ రాయని తప్పలేదు. బలి అయిపోయారు,
జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏం సార్ ఏమని సార్ నోటీసులు